నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ బాబ్జీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం హర్షణీయమన్నారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆచంట్ నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారన్నారు. అదేవిధంగా మైనార్టీ సలహాదారులుగా మహమ్మద్ షరీఫ్ నియమించారని బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు పార్టీ శ్రేణులకు అభినందన తెలిపారు. పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు బాబ్జీ వివరించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా మాగంటి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, కొరెల శ్రీధర్, దాసరి అప్పన్న, పద్మనాభని మురళి, సబనివిస్తు కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, ఏరుబండి సతీష్, కాకర్ల సుభద్ర, సీలి వెంకటాచలం, అంబటి బాసు, దళై తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి గతంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా హర్షించదగ్గ విషయం గారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్ని పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వడం, పాలిట్ బ్యూరో సభ్యుల్లో ముఖ్యంగా పాలకొల నుంచి మరి మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు రామానాయుడు గారిని, అలాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారిని, పెద్దలు గౌరవనీయులు మరి శాసన మండలి మాజీ చైర్మన్ అయిన షరీఫ్ గారిని, అలాగే మరి నూతనంగా అయిన మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఐసిసి చైర్మన్ అయిన మరి రామరాజు గారిని పాలిట్ బ్యూరోలో తీసుకోవడం, అలాగే మన జిల్లాకే సంబంధించి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని తణుకు శాసనసభ్యులు వారిని జోనల్ కన్వీనర్ గా తీసుకోవడం, ఈ జిల్లాకి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇంకో పోస్ట్ ఏంటంటే జాతీయ ఉపాధ్యక్షులుగా మరి పీతల సుజాత గారిని, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముళ్ళపూడి బాపిరాజు గారిని జాతీయ ఉపాధ్యక్షులుగాను, అలాగే మన శాసనసభ్యులు గోపాలపురం శాసనసభ్యులైన పద్దిపాటి వెంకటరాజు గారిని జోనల్ కోఆర్డినేటర్ గా నియమించడం, ఇలాగా ప్రాధాన్యత ఉన్న ఎక్కువ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ స్టేట్ మరి తెలుగుదేశం పార్టీకి, అలాగే ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గొర్రెల శ్రీధర్ గారిని మరొక్కసారి నియమించడం తెలుగుదేశం పార్టీకి ఒక ఊతం ఇచ్చినట్టుగా మరి కనపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి జిల్లాకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని కలిసి మరి ఇంకొక పదవి, మా పాందువా శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్సీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహా మండలిలో ఉన్న కేబినెట్ హోదా కలిగిన పాందువా శ్రీని గారికి జోనల్ కోఆర్డినేటర్ గా వేయడం జరిగింది. అంగర్ రామ్మోహన్ గారికి
కార్యనిర్వహణ కార్యదర్శిగాను, అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారిని కార్యదర్శిగాను, ఇలాగా ఎక్కడికక్కడ క్యాస్ట్ కూడా సమతుల్యం చేసుకుని ఎంతో చక్కగా ఈ కూర్పుని చేసినందుకు, పశ్చిమ గోదావరి జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవుల్లో వీరందరినీ నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ